స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఐచర్ మోటార్స్, విప్రో, ట్రెంట్, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు కోల్ ఇండియా, రిలయన్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 చూస్తే 22,140 దగ్గర కొనసాగుతోంది. అటు స్వల్పంగా 21 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 73,146 దగ్గర కొనసాగుతోంది. ఇది 50 పాయింట్ల నష్టంతో కొంచెం కనిపిస్తా ఉంది. ఇక నిఫ్టీ 500 చూస్తే కనుక 19,907 దగ్గర ఉంది. 27 పాయింట్ల స్వల్ప లాభంతో పాయింట్లతో ముందుకెళ్తా ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ 48,178, ఇది 170 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 37,642 దగ్గర ఉంది. 324 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఐటీ మాత్రం కొద్దిగా బాగానే కనిపిస్తా ఉంది. ఇక ఓవరాల్ గా మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ కూడా చేసినా. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏం చెప్తారు? అంటే చాలా రోజుల తర్వాత ఒడిదుడుకు అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగా మార్కెట్ అయితే కనిపిస్తా ఉంది. గత 3-4 నెలలుగా భారీ నష్టాలు లేదంటే నష్టాల్లో ఈ విధంగానే కనిపిస్తూ వచ్చింది. ఏంటి సార్ ఈరోజు మార్కెట్ ఈ విధంగా కారణం ఏంటి? నమస్తే అండి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అలాగే ఫ్యూ మంత్స్ నుంచి ఫాలో అవటం మనం చూస్తున్నాం. కానీ ఫిబ్రవరి మంత్ లో చాలా సీరియస్ ఫాల్ చూసామండి. అంటే ఆల్మోస్ట్ ఒక రెండు సెషన్స్ మినహాయించి అన్ని సెషన్స్ పడిపోవడం చూసాము. సో ఈ వీకెండ్ కొంచెం పాజిటివ్ న్యూస్లు రావడంతో మార్కెట్స్ కొంచెం హాట్ తీసుకుందని అనుకోవచ్చు. మెయిన్ గా మనకి జిఎస్టి నెంబర్స్ బాగుండటం, అంటే 9.1% గ్రోత్ కనిపించడం, 1,83,000 crores జిఎస్టి కలెక్షన్స్ ఉండటం, అట్లాగే జీడిపి నెంబర్స్ కూడా 6.2% కి రీచ్ అవటం. మెయిన్ గా లాస్ట్ క్వార్టర్ లో Q3 లో రోడ్స్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి, హైవేస్ కి అన్నిటికీ కలిపి దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ 2.7 lakh crores ని స్పెండ్ చేసిందని అంచనాలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో జీడిపి నెంబర్స్ పెరిగాయి. అట్లాగే నెక్స్ట్ క్వార్టర్ జీడిపి నెంబర్స్ కూడా బాగుంటాయని అంచనాలు మార్కెట్ లో కనిపిస్తున్నాయండి. మెయిన్ గా కుంభమేళా సంబంధించినంత వరకు కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల దాకా స్పెండింగ్ జరిగింది. సో అది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు నెక్స్ట్ క్వార్టర్ లో కనిపిస్తున్నాయి. దాని తర్వాత మనము ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 25-26 కి వెళ్తాము. అక్కడ నుంచి మనకి రీసెంట్ బడ్జెట్ లో వచ్చిన ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో మిడిల్ క్లాస్ కి అలాగే శాలరీ పర్సన్స్ కి, ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ కన్జంప్షన్ లో పెరిగి ఇప్పుడైతే రూరల్ డిమాండ్ చిన్నగా గ్రో అవుతూ ఉందో రూరల్ కన్జంప్షన్ స్టోరీ, తర్వాత అర్బన్ కన్జంప్షన్ స్టోరీ కూడా యాడ్ అవుతే ఇంకా రోబస్ట్ జీడిపి నెంబర్స్ వస్తాయని అంచనాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఈ అంచనాల మధ్య మార్కెట్స్ మార్నింగ్ ఓపెనింగ్ లో కొంత పాజిటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కొనసాగింది. అట్లాగే ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతూ ఉందండి. అంటే ఒక బుల్స్ కి బేర్స్ కి మధ్య ఫైట్ ఉన్నట్లుగా అర్థమవుతుంది. సో బేర్స్ మార్కెట్స్ కింద తీసుకెళ్లాలని, బుల్స్ మార్కెట్ పైకి తీసుకురావాలని ట్రై చేస్తూ మార్కెట్స్ నిఫ్టీలో 100 పాయింట్స్ అవలేలుగా అటు ఇటు ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉందండి. ప్రస్తుతం అయితే స్వల్ప లాభాలతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ స్టిల్ నెగిటివ్ 65 పాయింట్లు నెగిటివ్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 170 పాయింట్లు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. రైట్ సార్. ఒంగోలు నుంచి ఉన్నారు సార్ శ్రీనివాసులు గారు. శ్రీనివాసులు గారు మీ డౌట్ అడగండి. రామకృష్ణ. నమస్కారం సార్, రామకృష్ణ సార్ గారికి. నమస్తే అండి, చెప్పండి సార్. ఈ తిలక్ నగర్ స్టాక్ అనేది ఏ రేట్లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్కి? అదేవిధంగా సార్ కిమ్స్ హాస్పిటల్ ఏ రేట్లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్కి? సార్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బుల్ మార్కెట్ వచ్చే టైం లోపల ఏ సెక్టార్ లో బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఏ సెక్టార్ లో? ఓకే అండి. సో మీరు అడిగిన స్టాక్స్ కనుక చూస్తే కిమ్స్ హాస్పిటల్ ఈ రోజు భారీ ఫాల్ తర్వాత కొంత రికవర్ అయినట్టు కనిపిస్తుంది. 514 దగ్గర ట్రేడ్ అవుతుంది. కిమ్స్ హాస్పిటల్ కనుక మీరు ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకోదలుచుకుంటే 535 దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీస్ మొదలు పెట్టండి. ప్రస్తుతానికి అయితే వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. అట్లాగే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ చూస్తే చాలా వీక్ గా ట్రేడ్ అవుతుందండి స్టాక్. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ కేవలం ఒక 20 సెషన్స్ లోనే 420-25 స్థాయిల నుంచి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ వచ్చింది. 210 to 220 ప్రాంతాలకు రావడం చూసాము.
సో ఇంకొంచెం వీక్నెస్ ఈ స్టాక్ లో ఉండే అవకాశం ఉందండి. ప్రస్తుతం అయితే ఇమ్మీడియట్ గా ఇన్వెస్ట్ చేయొద్దు, కొంచెం వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మళ్ళీ ఫ్రెష్ లెవెల్స్ వచ్చిన తర్వాత కానీ, లేకపోతే సపోర్ట్స్ అయితే ఇమీడియట్ గా లేవు. సపోర్ట్స్ మీకు అరౌండ్ 180 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆ ప్రైస్ కి వచ్చినప్పుడు ఆలోచించవచ్చు. తర్వాత లేని పక్షంలో మార్కెట్ పైకి వెళ్ళే ప్రాసెస్ లో మనం తెలంగాణ ఇండస్ట్రీస్ గురించి చూడొచ్చు అండి. మీరు అన్నట్టు సెక్టార్స్, ఏ సెక్టార్స్ రాబోయే బుల్ మార్కెట్ అంటే ముందు ఈ కండిషన్స్ అన్ని కూడా కొంత క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫైనాన్షియల్స్ లో బాగుండే అవకాశం ఉందండి. పర్టికులర్ గా ఫైనాన్షియల్ సెక్టార్ లో స్టాక్స్ మీద దృష్టి పెట్టమని చెప్తాను. అది కూడా లార్జ్ సైజ్ కంపెనీస్ లైక్ ముత్తూట్ ఫైనాన్షియల్, మనప్పురం, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇట్లాంటి స్టాక్స్ మీద ఈ సెక్టర్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో చూస్తే ఇంకా వేరే సెక్టార్స్ లో కూడా ఇండెక్స్ లెవెల్ అంటే పెద్ద కంపెనీస్ లో ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ ఈ రంగాలు కూడా తక్కువ ఫాల్ గమనించాము. అట్లాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా తక్కువ ఫాల్ గమనిస్తున్నాము. సో ఈ సెక్టార్స్ మీద దృష్టి పెట్టమని చెప్తాం. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. శ్రీనివాస్ పోలిశెట్టి గారు అడుగుతున్నారు, విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఒకటి, తర్వాత శ్రీరామ్ పిస్టోన్ అండ్ రింగ్ ఫర్ ఫ్రెష్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఈ రింగ్ అంటే ఏంటి సార్? ఇది మామూలుగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడా? ఏదంటే పిస్టన్ రింగ్స్ అన్నారు ఏదో మామూలుగా రింగ్ అని అడిగారు. ఇంకొకటి కూడా, ఒకటి వచ్చేసి విఆర్ఎల్ లాజిస్టిక్స్, తర్వాత శ్రీరామ్ పిస్టన్, ఓకే, తర్వాత రింగ్ అని అడిగారు. రింగ్ అంటే మామూలుగా నేను చూస్తే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ అని వచ్చింది. అది ఐఆర్సిటీసీ కదండి. క్యాటరింగ్ సార్ ఇది. అదే అండి, అదే. ఓకే, వీటి గురించి ఏం చెప్తారు? విఆర్ఎల్ ఒకటి, లాజిస్టిక్ ఒకటి, శ్రీరామ్ పిస్టన్, ఈ రెండు ఫ్రెష్ బై చేయొచ్చా? ఓకే, చూద్దామండి. మెయిన్ గా మనము విఆర్ లాజిస్టిక్స్ చూస్తే 447 ఉందండి. లాస్ట్ 2 quarters రిజల్ట్స్ బాగున్నప్పటికీ మార్కెట్ తో పాటు డీలా పడింది స్టాక్. కొంత సపోర్ట్స్, డబుల్ బాటమ్ అనేది ఈ రోజు క్రియేట్ అయిందండి. సో కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి స్టాక్స్ లో హోల్డ్ అని చెప్తానండి, కంటిన్యూ చేయమని చెప్తాను. ప్రస్తుతానికైతే హోల్డ్ మోడ్ లో ఉంచండి స్టాక్. రైట్ సార్, వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, యథార్థ హాస్పిటల్ 646 లో ఉన్నాయంట, అట్లాగే రైట్స్ 370 లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు 2 years కోసం. ఓకే అండి, యథార్థ హాస్పిటల్స్ రీసెంట్ టైమ్స్ లో బాగా ఫాల్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ 660 ఆ ప్రాంతాల నుంచి మనకి 360 దాకా ఫాల్ అవడం చూస్తున్నాము. కొంత ఈ ప్రైస్ పాయింట్ లో కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇమీడియట్ గా షార్ప్ గా పెరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 1-2 quarters ఇంప్రూవ్మెంట్ కనిపించిన తర్వాత, అట్లాగే డివిడెండ్ అనౌన్స్మెంట్స్ తర్వాత ఈ స్టాక్స్ పెరిగే అవకాశం ఉందండి. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఉంది రాబోయే రోజులకి, కాబట్టి వెయిట్ చేయమని చెప్తాను. రైట్ సార్, నవీన్ కుమార్ గారు ఉన్నారు విజయనగరం నుంచి. నవీన్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. హలో నవీన్ గారు, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు సుజలాన్ లో ఎంట్రీస్ తీసుకోవచ్చా? సుజలాన్ ఎనర్జీలో నెక్స్ట్, అలాగే ఐఆర్ఎస్సి ఒకటి బిఏ మార్కెట్ లో ఉంది, అది కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చా? చెప్పండి సార్. అంటే మీకు టైం ఫ్రేమ్, ఎంత టైం ఫ్రేమ్ కోసం అడుగుతున్నారండి? 2 years సార్. 2 years. ఎస్, ఓకే. 2 years టైం ఫ్రేమ్ ఉంటే ఈ స్టాక్స్ 2 కూడా కొనొచ్చండి. ప్రస్తుతం 49 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇమీడియట్ గా కొనొద్దు. కొంత స్టాక్స్ లో స్ట్రెంత్ కనిపించిన తర్వాత, రికవరీ మోడ్ లోకి వచ్చిన తర్వాత కొనమని చెప్తాను. సుజలాన్ అయితే 5500 అబోవ్ వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయమని చెప్తానండి. అలాగే ఐఆర్ఎఫ్సి వచ్చేటప్పటికి కనీసం ఈ స్టాక్ 135 ఆ ప్రాంతాలు దాటిన టైంలో ఎంట్రీ తీసుకోమని చెప్తాను. సార్, జేఆర్ కృష్ణ గారు అడుగుతున్నారు సార్ కొన్ని కామెంట్స్. కెన్ వి బై ఎంఆర్ఎఫ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. ఫర్ కిడ్స్ అంట, అంటే పిల్లల గురించి అడుగుతున్నారు, ఇన్వెస్ట్ చేయొచ్చా అంటున్నారు. ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్ లాంగ్ టర్మ్ కోసం బాగానే వర్క్ చేసే అవకాశం ఉందండి. పిల్లల కోసం అంటే కనీసం ఒక డెకేడ్ టైం అంటే మంచి డీసెంట్ టైం అనమాట. ఎనీ స్టాక్ కి మనం ఇచ్చినప్పుడు ఆ స్టాక్స్ మల్టీఫోల్డ్ లో పెరిగే ఛాన్స్ ఉంటుంది, మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎంఆర్ఎఫ్ ఇది లీడరు టైర్ ఇండస్ట్రీలో, కాబట్టి స్టాక్ ని కొనుక్కోవచ్చు అండి లాంగ్ టర్మ్ వ్యూతో. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు. కిషన్ గారు, మీ డౌట్ అడగండి.
నమస్కారం అండి, రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే. లాంగ్ లో సార్ రత్నవీర్ ప్రిసిషన్ ఒకటి, ఇంకోటి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ ఒకటి, ఎల్టీ లార్సన్ టూబో ఏ రేట్ లో కొనుక్కోవచ్చు సార్? కొద్దిగా టెక్నికల్స్ చెప్పారా సార్ మూడింటికి? అంటే ఎంత కాలం కోసం అండి మీరు అడుగుతుంది? 1-2 years లాంగ్ కోసం కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్సే కదండి సార్. ఓకే అండి, 1 or 2 years కోసము ఈ 3 స్టాక్స్ అడుగుతున్నారు. కిర్లోస్కర్ ఆయిల్స్ కనుక చూస్తే రీసెంట్ ఫాల్ తర్వాత ఈ ఫాల్ ఇక్కడ ఆగుతుందా ఇంకా ఫర్దర్ గా ఉంటుందా అనేది క్లియర్ గా అర్థం కావటం లేదండి. అంటే టెక్నికల్ గా చూసినప్పుడు సపోర్ట్స్ ఇంకొంచెం దూరంలో ఉన్నాయి. అరౌండ్ 470-500 మధ్యలో కొంత గతంలో కూడా ఎక్కువ కన్సాలిడేషన్ టైం కనిపించింది. సో ఆ ప్రైస్ పాయింట్ వచ్చినప్పుడు మీరు కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లో లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. రత్నవీర్ ఇంజనీరింగ్ అయితే కొంచెం నెంబర్స్ ఇంప్రూవ్ కావాలండి. టెక్నికల్ పరంగా కూడా వీక్ గా ఉంది, ఫండమెంటల్ పరంగా కూడా ఇంకా నెంబర్స్ ఇంప్రూవ్ కావాల్సిన టైం ఉంది. కాబట్టి ఈ ప్రస్తుతానికి స్టాక్ ను అవాయిడ్ చేయండి. తర్వాత మీరు అడిగింది ఎల్ఎన్టీ చూస్తే లార్సన్ అండ్ టౌబ్రో ప్రస్తుతము 3205 ఉందండి. ఫేజ్డ్ మేనర్స్ లో ఎల్ఎన్టీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ప్రస్తుతం మీరు అనుకున్న అమౌంట్ లో ఒక 25% ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, పెరిగే కొద్దీ యాడ్ చేసుకుంటే. మార్కెట్ లో ఒడిదుడుకుల్లో కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, ఈదర రామకృష్ణ గారు. సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. అంటే కెన్ ఐ బై ఐఆర్ఎఫ్సి అండ్ సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ ఎట్ కరెంట్ ప్రైస్ అంటున్నారు. ఐఆర్ఎఫ్సి వచ్చేసి 111 ఉంది, ఈ సన్ ఫ్లాగ్ వచ్చేసి 207 ఉంది సార్. మన ఐఆర్ఎఫ్సి ఇప్పుడే చెప్పడం జరిగిందండి. 135 అబవ్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ గురించి ఆలోచించు. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయమని చెప్తానండి, అంటే వాచ్ చేయమని చెప్తాను. 135 దాటుతున్న టైంలో మనం ఎంటర్ కావచ్చు. తర్వాత సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కనుక చూస్తే ఈ స్టాక్ చాలా కాలం నుంచి స్తబ్దుగా ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉందండి. స్టిల్ ఈ స్టాక్ ఎవరైనా లైక్ చేసి కొనదలుచుకుంటే అరౌండ్ 195 ఆ ప్రాంతాల్లో మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్ పాయింట్ లో ఎంట్రీ తీసుకోమని చెప్తాను. రైట్ సార్. యోగానంద్ గారు ఉన్నారు తిరుపతి నుంచి. యోగానంద్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. సార్ ఇప్పుడు వాటెక్, వ్యాబాద్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? కొంచెం సజెస్ట్ చేయండి సార్. సో ఎంతకాలం కోసం అడుగుతున్నారండి? 1 year అండి. 1 year టైం ఫ్రేమ్. సో 1 year టైం ఫ్రేమ్ లో మార్కెట్స్ కొంచెము రికవరీ మోడ్ లో వస్తాయి, మళ్ళీ కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక సపోర్ట్ కనుకైతే దగ్గరలోనే ఉందండి. 422 దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. లేని పక్షంలో నెక్స్ట్ సపోర్ట్స్ 385 దగ్గర ఉన్నాయండి. సో ఇనిషియల్ గా మీరు ఒక 385-400 మధ్యలో ఒక అటెంప్ట్ చేయండి. అంటే మొత్తం కాకుండా ఒక 25-30% అనుకున్న అమౌంట్ లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పెరిగే ప్రాసెస్ లోనే ఈ స్టాక్ లో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్తాను. అట్లాగే వాబాగ్ చూసినట్లయితే కొంత రెసిలియన్స్ ఈ స్టాక్ చూపించింది, కొంత కన్సాలిడేషన్ కంప్లీట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. చిన్నగా ఈ స్టాక్ లో ఎక్కడి నుంచో పొజిషన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ప్రస్తుతం 1273 ఉంది, ఒక 25% ఇక్కడ యాడ్ చేయండి. చిన్నగా పెరిగే ప్రాసెస్ లో మిగతా యాడ్ చేసుకుంటారు. రైట్ సార్. హైదరాబాద్ నుంచి సతీష్ గారు ఉన్నారు సార్. సతీష్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. నా దగ్గర మోర్పెన్ ల్యాబ్స్ ఉన్నాయి, 50% లాస్ లో ఉన్నాను. ఇంకోటి PCBS GE షిప్పింగ్ 40% లాస్ లో ఉన్నాను. ఈ ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం? ఓకే అండి. సో పీసీబీఎల్ అయితే మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదండి. పీసీబీఎల్ బాగానే వర్క్ చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో. సో పీసీబీఎల్ గురించి పెద్ద వర్రీ కావాల్సిన పని లేదు. మేబీ కరెక్షన్ అంటే త్వరలోనే ఎండ్ అయిపోవచ్చు ఈ స్టాక్ లో, ఎందుకంటే ఒక ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. ట్రయాంగిల్ అప్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి కాబట్టి పీసీబీఎల్ క్లియర్ గా హోల్డ్ చేయండి. మోర్పెన్ ల్యాబ్ మాత్రం కొంత సీరియస్ కరెక్షన్ లో ఉంది. ఇన్ కేసు మీరు ఈ స్టాక్ కానీ స్టాప్ లాస్ పెట్టుకోదలుచుకుంటే 39 బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ప్రస్తుతం 45 జరుగుతుంది. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ ఐఆర్ఎఫ్ కొనడానికి రైట్ టైమా కాదండి? ఇందాకే చెప్పారు సార్. నేను లేను ఇప్పుడు ఇమ్మీడియట్ గా కొనద్దండి. 135 దాటితేనే ఆలోచించండి స్టాక్ గురించి. ప్రస్తుతానికైతే
వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మీరు ఇష్టం ఉంటే స్టాక్ కొనాలనుకుంటే 135 దాటినప్పుడు కొనండి. రైట్ సార్, నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు సార్, ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు పర్చేస్ బిఎల్ఎస్ఈ ఐఆర్బి జిందాల్ సా ఎట్ ప్రెసెంట్ ప్రైస్ లో అంటున్నారు. బిఎల్ఎస్ఈ వచ్చేసి 148 లో ఉంది సార్. తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రానా ఏంటో రాయలేదు, కానీ ఇన్ఫ్రా మాత్రం 42.9 లో ఉంది. తర్వాత జిందాల్ సా వచ్చేసి 234. బిఎల్ ఫస్ట్ దే అన్నారండి. బిఎల్ఎస్ఈ సార్, బిఎల్ఎస్ఈ. ఓకే అండి. బిఎల్ఎస్ఈ సర్వీసెస్ చూస్తే 150 దగ్గర ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతం. చాలా వీక్ గా ఉందండి కౌంటర్. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఇమీడియట్ గా ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు చూడొచ్చు. టెక్నికల్ గా వీక్ గా ఉంది. జిందాల్ సా మాత్రం కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది. లాస్ట్ 2 months నుంచి మనకి స్టాక్ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. ఈ స్టాక్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అట్లాగే ఆల్రెడీ షేర్స్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. సార్ ఐఆర్బి చెప్పారు, కానీ ఐఆర్బిలో ఐఆర్బి ఇన్ఫ్రానా ఏంటి అనేది రాయలేదు ఆయన. ఐఆర్బి ఎలా ఉంది ఓవరాల్ గా? సో ఐఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ ఉందండి స్టాక్. సో ఐఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ వీక్ గా ఉందండి స్టాక్. టెక్నికల్ గా వీక్ గా ఉంది. ఫండమెంటల్ గా కూడా పెద్ద నెంబర్స్ రావటం లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ ఒక డివిడెండ్ ఇస్తున్నారు. కాకపోతే కేవలం 10 NP అట్లాంటి చిన్నపాటి డివిడెండ్ మనం చూస్తున్నాము రావటం కంపెనీ నుంచి. కానీ ఆ డివిడెండ్ కోసం కొనడం అనవసరం అండి. ప్రస్తుతం అవాయిడ్ చేయమని చెప్తాను. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు సార్ గిద్దలూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే. ఈధర్ రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సో పీవీసీ పైప్లలో ఇన్వెస్ట్మెంట్ అపోలో పైప్స్ కొనుక్కోవచ్చా సార్? పీవీసీ పైప్ లో అపోలో పైప్స్ అండి. అవును సార్. అదే విధంగా సలాసార్ టెక్నాలజీ సార్. అపోలో పైప్స్ వీక్ గా ఉందండి ప్రస్తుతం. కొనబాకండి. నెంబర్స్ కూడా వీక్ గా వస్తున్నాయి. సో ప్రస్తుతానికి అయితే అపోలో పైప్స్ హడావుడి పాటి కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అవాయిడ్ చేయమని చెప్తాను. సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు అడుగుతున్నారు సార్, ఏదైతే శక్తి పైప్స్ అని ఉన్నాయి కదా, పంప్స్, సారీ శక్తి పంప్స్ అడ్వైజబులా, సేల్ చేయమంటారా ఉంచుకోమంటారా హోల్డ్ అని అడుగుతున్నారు సార్. ఓకే అండి. శక్తి పంపు హోల్డ్ చేయాలండి. అంటే స్టాక్ ఈ మధ్యకాలంలో కొంత ఫాల్ గమనించినప్పటికీ ఫండమెంటల్ గా బాగుంది. ఈ స్టాక్ మళ్ళీ రికవర్ అయ్యే ప్రాసెస్ లో ఉంది. అంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంత కన్సాలిడేషన్ ఈ జోన్ లో జరుగుతుందండి. అరౌండ్ 725-800 మధ్యలో కొంత కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ స్టాక్ క్లియర్ గా పైకి వెళ్తుంది. శక్తి పంప్స్ మాత్రం హోల్డ్ చేయమని చెప్తానండి. అట్లాగే ఇందాక సలాసార్ టెక్నో ఇంజనీరింగ్ గురించి కూడా అడిగారు కాలర్. ఆయన ఈ స్టాక్ కూడా వీక్ గా ఉందండి. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఇమీడియట్ గా యాడ్ చేయండి. రైట్ సార్, గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్ భీమవరం నుంచి. గోపాలకృష్ణ గారు నమస్తే. నమస్తే సార్. ప్రజెంట్ రేట్ లో 1 యావరేజ్ కొనుక్కోవచ్చా? హెచ్ఈజీ కొనుక్కోవచ్చా ప్రజెంట్ రేట్ లో? రెండో స్టాక్ ఏంటండి? హెచ్ఈజీ. ఓకే ఓకే. వరుణ్ బెవరేజెస్ కనుక చూసినట్లయితే మార్కెట్ తో పాటు ఫాలో అయింది. కాకపోతే జనరల్ గా సమ్మర్ సీజన్ లో కొంచెం బెటర్ గానే స్టాక్ పర్ఫామ్ చేసేది గతంలో. కాకపోతే టూ మచ్ అంటే వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువ కావటం, ఇవన్నీ కారణాల చేత ఈ స్టాక్ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు అర్థమవుతుంది. ఫేజ్డ్ మేనర్ లో కొనమని చెప్తానండి వరుణ్ బెవరేజెస్. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు ఈ ప్రైస్ పాయింట్ దగ్గర. కొద్ది మొత్తంలో చేయండి. స్టాక్ పెరిగే కొద్దిగా యాడ్ చేయండి కొద్దిగా. సో అట్లా చిన్నగా యాడ్ చేయమని చెప్తాను. హెచ్ఈజీ కనుక చూస్తే ప్రస్తుతం ఈ స్టాక్ కూడా ఫాల్ బాగానే సీరియస్ గా పడిందండి. ఆల్మోస్ట్ 40-45% పీక్స్ నుంచి పడిపోయింది స్టాక్. ప్రస్తుతం అయితే యాడ్ చేయొద్దండి. ఈ స్టాక్ 400 దాటిన తర్వాత ఈ స్టాక్ గురించి ఆలోచించవచ్చు. ప్రకాష్ నక్కిన అడుగుతున్నారు సార్ కామెంట్, 1 year కోసం విప్రో అండ్ అలైడ్ బ్లెండర్స్ ఫ్రెష్ బై చేయొచ్చా? ఎంట్రీ ప్రైస్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఓకే అండి. విప్రో అయితే 1 year కోసం క్లియర్ గా బై అండి. ఎందుకంటే ఈ స్టాక్ చాలా బాగా పర్ఫామ్ చేసింది లాస్ట్ 1 year లో. అట్లాగే రీసెంట్ కరెక్షన్స్ లో కూడా కొద్దిపాటి ఫాల్ మనం గమనించాము. సో 310 ఆ జోన్ నుంచి ఇప్పుడు 280కి వచ్చి మళ్ళీ రికవరీ పాత్ లో ఉంది. సో క్లియర్ గా విప్రో బై అండి. నెక్స్ట్ స్టాక్ అలైడ్ బ్లెండర్స్.
సో ఏబిడిఎల్ అలైడ్ బ్లెండర్స్ అది స్టాక్ కనుక చూస్తే కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే ఇన్వెస్ట్ చేయబాకండి, కొంచెం 1 or 2 quarters రిజల్ట్స్ చూద్దాము. సో ప్రస్తుతానికైతే వీళ్ళ దగ్గర మంచి బ్రాండ్స్ ఉన్నప్పటికీ ఇంకా పర్ఫార్మెన్స్ ఫండమెంటల్ గా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ గా అయితే జస్ట్ ఐపీఓ రేంజ్ లోనే స్టాక్ ట్రేడ్ అవుతుంది, లిస్టింగ్ రేంజ్ లో. అంటే మధ్యలో ఒక దశలో 440కి వెళ్ళింది, ప్రస్తుతం 300 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేద్దామండి స్టాక్. రైట్ సార్, విజయవాడ నుంచి ఉన్నారు సురేష్ గారు. సురేష్ గారు మీ డౌట్ అడగండి. నమస్తే సార్. ప్రజెంట్ రేట్ లో పాలిక్యాబ్, రిలయన్స్ కొనుక్కోవచ్చండి షార్ట్ టర్మ్? షార్ట్ టర్మ్ అన్నారా మీరు? ప్రెసెంట్ రేట్ లో ప్రెసెంట్ రేట్ లో కరెక్టే, షార్ట్ టర్మ్ అన్నట్టున్నారు. సురేష్ గారు షార్ట్ టర్మ్ లో కొంచెం ఇబ్బంది అండి. అంటే కనీసం మీరు 1 year కంటే ఎక్కువ కాలం ఉండదలుచుకుంటే రిలయన్స్ లాంటి స్టాక్ లో 1 year కూడా కాదండి, ఇంకా ఎక్కువ కాలం ఉండాలి. ఎందుకంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీలు, కాకపోతే టెక్నికల్ గా వీక్ అవుతుంది ఈ స్టాక్. మనం రీసెంట్ టైమ్స్ లో మనం చూసాము, ఆల్మోస్ట్ 1500 జోన్ లో కన్సాలిడేషన్ అయ్యే స్టాక్ ఇప్పుడు 1170 దాకా పడిపోయింది. ఈ స్టాక్ అట్లీస్ట్ మీరు 2 years అండ్ అబౌవ్ టైం ఉంటే రిలయన్స్ లో మీరు పొజిషన్స్ చిన్నగా బిల్డ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. పాలిక్యాబ్ మాత్రం ప్రస్తుతానికైతే వద్దండి, ఎందుకంటే కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది ఈ సెగ్మెంట్ లో. సో ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి. భవిష్యత్తులో మళ్ళీ నెంబర్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత మనం పర్టికులర్ ఈ స్టాక్ లో లాస్ట్ 2 to 3 quarters నెంబర్స్ అంత గొప్పగా లేవు. సో నెగిటివ్ సర్ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి వెయిట్ చేద్దాం. పాలిక్యాబ్ లో వెయిట్ చేసి తర్వాత పొజిషన్ బిల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయాలి. రైట్ సార్, మధు కే కామెంట్ సార్. జేకే టైర్ 396 అండ్ జియో ఫైనాన్స్ 355 లో తీసుకున్నారంట, ప్రెసెంట్ రేట్ లో యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే అండి, మీరు కొంచెం టైం ఎక్కువ ఉంటే జియో ఫైనాన్షియల్ దాంట్లో యావరేజ్ చేయొచ్చండి. అంటే స్టాక్ మళ్ళీ మీ ప్రైస్ అంటే యావరేజ్ చేస్తే తొందరగా వస్తుందని ఆశ ఒకటి ఉంటుంది. అట్లాగే మనకి మెయిన్ గా జియో ఫైనాన్షియల్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇంకా ఆపరేషన్స్ స్టార్ట్ కాలేదు స్టిల్, అంటే వాళ్ళ ఓన్ ఫండ్స్ తోనే ఆపరేషన్స్ జరుగుతున్నాయి. జనరల్ గా ఇంకా కొంత లోన్ అమౌంట్స్ యాడ్ అయిన తర్వాత బిగ్ రేంజ్ లో ఆపరేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ స్టాక్ చాలా ఫాస్ట్ గా పెరిగే ఛాన్స్ ఉందండి. అట్లాగే లాస్ట్ టైం మనకి ఈ ప్రైస్ పాయింట్స్ దగ్గర అరౌండ్ 210-20 ప్రాంతాల్లో రిలయన్స్ కూడా రిస్కీకి వచ్చి స్టాక్ ను కొనడం జరిగింది. సో ఈసారి వస్తారో తెలియదు, కానీ కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం జియో ఫైనాన్షియల్స్ లో పొజిషన్స్ తీసుకోవచ్చండి. జేకే టైర్ మాత్రం ప్రస్తుతం ఆగాలండి. 300 అండ్ అబోవ్ దాటినప్పుడు అప్పుడు ఈ స్టాక్ లో బయింగ్ ఆపర్చునిటీ ఉందా చూసుకొని ఎంటర్ అవడం బెటర్. ఎందుకంటే లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, నెక్స్ట్ క్వార్టర్ దాకా వెయిట్ చేయడం బెటర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్